అవ్వ ఇవాళ హోలీ పండుగ బదట్లా ఒక్కడు ఉంటలేరు నీ అవ్వని. వెనుకట హోలీ పండుగ వచ్చిందంటే 2-3 రోజులు నిద్రపోయేది. కాముడు కాలినాక తెల్లారి అబ్బబ్బబ్బబ్బా తెల్లని రాక తాగుడు తిరుగుడు ఎంజాయ్ చేసుడు. నీ అవ్వ హోలీ పండుగ అంటే ఇప్పుడు ఎవ్వరు ముందుకు అత్తలేడు. అప్పట్లో హోలీ పండుగ అంటే కోడిగుడ్డు కొట్టుకున్నాడు, పసుపు పూసుకున్నాడు, రంగులు పూసుకున్నాడు, అరే నాకు ఊరానుడు, ఆడత్త అంటే జాక్కుండు తిరుగుడు. నీ అవ్వ అవన్నీ అడిగంటుకు పోయినాయి. ఇప్పుడు ఏమన్నా అన్న హ్యాపీ హోలీ అంటే ఏ వద్దురా పుయ్యకురా నాకు వద్దు నేను ఊరికి వెళ్తున్నా బొట్టు పెట్టానంటారు. కానీ అప్పుడు పెయ్యి అంతా పూసుకుంటా వాడల పొట్టి పోతుంటే హలో నేనే అంటే ఏ నువ్వెవరు పో అని అట్లా గుర్తు పట్టుకొని అంత గిరీసు ఆయిల్ అంతా పూసుకునేది. అవన్నీ అయిపోయినాయి. అవ్వ రాను ఆ బొట్టు కూడా పెట్టనియ్యరో. ఓలి అత్తే ఎంత మంచిగా ఓలీల రంగ ఓలి చెమ్మకేలీల ఓలి పండుగ దగ్గరకు వచ్చే ఓలి చెమ్మకేలీల ఓలి. అబ్బా ఆ చిన్నప్పటి తలుసుకుంటే పానాలు జల్లు అంటే అవన్నీ ఏడవేనో ఏమో. రాను అన్ని అడిగంటుకు పోతానే. నీ అమ్మ దోస్తులు వస్తే ఓలి పండుగ ఆడుకొని పైసలు దామ చేసుకొని కళ్ళు తాగటోడు కళ్ళు, బీరు తాగటోడు బీరు, ఆటు తాగటోళ్ళు ఆటలు, మంచిగా జుట్టుకోడు కోసుకొని కమిరించుకొని వాగంపుకు తింటంటే అంచా కడుపు నిండా తాగి తిని ఆ కలర్ పోయేరాక వాగులా మొత్తం ఈత కొట్టేది తెలుసా. ఆ ఈత కొట్టుడు ఏడిపోయిందో ఆ ఆగులు ఏడిపోయినాయో. అప్పుడు దోస్తులు లేనేలేరు. అబ్బా ఎవరన్నా ఫోన్ చేస్తే అత్తాను రా అంటారు, ఎవరు టైంకి అత్తలేరు. అయితే ఎవరు లేకుండా మంచిదే. రమేష్ గారు కొరకాసు వారు ఉన్నాడు కదా, ఆ ముగ్గురిని వేసుకొని పోయి ఓలీలా రంగా బోల్ అని బొట్టు పట్టుకుంటా మంచిగా జేబు నింపుకుంటా. అరే కొరకాసు ఇవాళ హోలీ పండుగ ఎవరన్నా వచ్చి మనకు కలర్ ఊతారేమో అనుకుంటే ఒక్కరు దేక్తలేరేమరా మనల్ని. అరే ఎవరు ఇవ్వకుంటే ఏందే నాకు నువ్వు నీకు నేను గుర్తా ఇంకేందే. అరే నీవరు ఇది గమ్మతున్నది. అరే ఒక పని చేద్దాం గిరిస్తూ తెచ్చుకుందాం డాక్టర్ మన ఆయిల్ ఉంటుంది చూడు అది చూసుకుందాం మంచిగా ఉంటది. చిన్నప్పుడు మంచిగా ఇట్లా పూసుకుంటే సిల్వర్ కలర్ కూడా ఉండేది కారా. ఇప్పుడైతే అసలు అన్ని ఏమేమో కలర్లు వస్తాయి. ఇక గదే తెచ్చుకొని పూసుకుందాం అప్పుడే ఎవరు రాకపోతే ఏం చేస్తాం. అన్న నువ్వు అనేది నిజమే కానీ గ్రీజ్ పూసుకుంటే మనం ఎవడన్నా ముట్టుకుంటే చేతులు జారిపోవానే మరి. ఊళ్ళో నువ్వు ఒక్కనే ఉన్నావని నిన్నట్టు పట్టుకుంటారా బోహిద్రే. అగా రడ్డు ఆగుర్రా. అరే పోయాడు వస్తారా బ్యాగులు ఇంటికాడ పెట్టేస్తారా నీ కాడు ఉంటారా అరే చెప్పండి అరే నువ్వు ఆడతావా రాని బ్యాగ్ ఇంటికాడ పెట్టరా. ఇంకా మీ బాబులో 50 రూపాయలు కచ్చుకో కరాలకు. నీ అక్క పెద్దోళ్ళు ఎవరు ఆడతలేరు కదా, కూరగాయలతో ఆడు అవుతుంది ఏంది. ఆయన ఈ లంబడి కొడుకులు ఎవరు ఏడున్నారు. ఊరి కొడుక మంచిగా గద్దెల మీద కూర్చొని ముచ్చట పెట్టుకుంటారుగా. ఓరి వారి ఓలి ఆడారా. అరే నేను చెప్పినట్టినరా నువ్వెందుకు ఊళ్ళో ఎవరన్నా ఇగో వచ్చిరనుకో ఆయనతో కొడుగుడ్లు కొడదాం. ఓరి వారి ఈడున్నారా ఓలి ఆడద్దా. శంకరన్న దాదా మీరేమన్నా మనసులేనారా? హోలీ పండుగ అందరూ గట్టు వాడకు కలర్లు పూసుకొని తిరుగుతారు, మీరు మంచిగా ముచ్చట పెడతారు. అట్టిగా ఇదేమన్నా పండుగ కాదనుకుంటారా? హోలీ ఆడదావా? ఆడదామంటున్నావు కానీ మరి కలర్లకు పైసలు ఎట్టరా? పైసలు లేవు గాని ఎందుకు మట్టి పూసుకున్నావారా? దుమ్ముండి మట్టి పూసుకున్నావా? గ్రీజ్ పూసుకుందాం. గిరీసు పూసుకుంటే అంత దారం రా, అంత ఆయిలాయిలు సబ్బులు పెట్టినా కూడా 4 రోజులు రాకిన పోదు. విన్నావా? అయితే కానీ నీ దగ్గర ఏం పైసలు లేవారా? పైసలు ఎక్కడి ఉంటిగో నీ బతుకుల మన్ను ఉంటిగో అంటాను, నీ దగ్గర లేవా అని అన్నప్పుడే అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం రా? ఊళ్ళో అందరూ కలర్లు పూసుకుంటా అంటే పానం అంతా పోతుంది. నీ ఎదురుగా పోయినా కూడా ఇంకో ఒక్కొక్కడు ఏ అన్న కూడా ఇంకో పట్టించుకోకుండా ఉరుకుతారు రా. నీ అవ్వ నీ కళ్ళకే కనబడతలే వాళ్ళకు. ఇప్పుడు ఎట్లరా? ఇంకో మనమన్నా కొనుక్కొని మనం పూసుకొని మంచి కవర్ల కుంకుమ పట్టుకపోయి పైసలు హౌస్ చేసుకొద్దాం పారా. అట్టప్పుడు అడుగు తిస్తారా? ఇప్పుడు ఏదనుకో మంచిగా పైసలు వస్తే సాయంత్రం మంచిగా జుట్టుకోడు కోసుకొని దావత్ చేసుకుందాం. ఏమంటావు రా? నేను కదే అనుకున్నా ఎవరి దాకా ఎవరు వచ్చి ఊతలేరు, మనం చూసుకుందాం పారా అని చెప్తాను. ఈయనకి నువ్వు వస్తాను అంతే. పోదాం పా అంటాను కానీ అద్దారా ఎట్లా అయితే పెట్టి ఇట్లా పెడతావా? ఇక నువ్వే చూడాలి ఇక పైసలు అంటే. అబ్బా ఏం చేయాలి? అరే ఓ పని చెప్తా, నా పెళ్ళని 100 రూపాయలు అడగత్తా, సాయంత్రం 200 ఇస్తా అంటే ఇస్తుంది. ఏమంటావురా? సరే అన్న. సరేనా ఇస్తా అంతే. అంతే అంటావా? అంతే. పోదామంటావా? అయినా మన ముగ్గురం పోతే ఎవడన్నా మన ముఖాలు చూసి ఇస్తారా? మరి ఎట్టనే. అరే ఓ పని చేద్దాం, నీ భార్య నువ్వు తీసుకురా, నా భార్య నేను తీసుకొస్తా. వాళ్ళు పోయేది వాళ్ళు పోతారు, మనం పోయేది మనం పోతాం, లేకపోతే కలిసిపోదాం. పుష్పత్తనా? అబ్బా అంత కూడా అత్త నీ అక్క మంచిగా పైసలు జమ అవుతాయి. అంతే ఇట్లా గ్రూప్ అవుతాం. అంతే అంటవా? నడురి లేడి చేయకురి. మళ్ళీ సాయంత్రం అయితే ఎవరు ఆడరిగా.
నీ అక్క నా పెళ్ళం రమ్మంటే ఏమంటదేమో తిడుతుందా? అయినా మేము అట్లా తిరగదాన్ని పోతానమా? ఓలి ఆడోళ్ళు ఆడచ్చు మొగోళ్ళు ఆడచ్చు, ఏడాదికి ఒకసారి వస్తుంది. మా తీసుకపోతా బుదరికిచ్చి. రవలి, ఓ రవలి, ఉండవానే బయటికి రా. ఏంది కప్పురినట్టు వరుతాను? నీ అవ్వ కప్పొరినట్టు వరుతాను అంటాను. ఇవాళ ఏంటిదే? ఏంటిది అలా? నీ అవ్వ గంట గుర్తుకునేదా? నిన్నేమైంది చెప్పు. కాముడు కాలింది. కావుడు గాలిలో తెల్లారు ఏంటిదే? హోలీ కదా. ఓలి ఇంకో చేతిలో కుంకుమ పట్టుకొని ఓలి ఆడుకుంటా పోదాంపా, పైసలు జమ అవుతాయి. ఎందుకు ఇప్పుడా? నాకు ఇంట్లో పని ఉన్నది. అరే పిసదానా అత్త వరావా? అగో పని చేసుకోవాలి అత్తతి. అరే మళ్ళా గది అంటావు. పోదామని అంటున్నా. హోలేదో నువ్వే ఆడుకో, నన్ను ఎందుకు రమ్మని వెళ్తాను? నన్ను అమ్మంటాను. నా ముఖాన్ని చూసి ఎవరన్నా పైసలు ఇస్తారానే? ఇంత కుంకుమ ఉత్తరు లేకపోతే ఒక కోడిగుడ్డు కొట్టినాడు ఊరు అంటారు. అదే నువ్వు వచ్చినావు అనుకో, భార్య భర్తలు వచ్చిరు ఏడాదికి ఒక్కసారి అని బొట్టు పెట్టించుకుంటారు, పైసలు ఇస్తారే మంచిగా జమ అవుతాయి. అయినా మనం ఆడుకుంటాను అనే హోలీ పండుగ అది ఎవరైనా ఆడుకోవచ్చే. మరి ఇద్దరం పోతే మంచిగుంటది. మా ఫ్రెండ్స్ కూడా వెళ్తా, మంచిగా గుంపుగా పోయినట్టుంటది, పైసలు వచ్చినట్టుంటది. వాళ్ళ ముంగట ఊరోళ్ళు లెక్క మాట్లాడ చెప్తానా? నీ అబ్బా నీకు స్టైల్ గా మాట్లాడత్తది కదా, నీ దోస్తులతో నువ్వు స్టైల్ గా మాట్లాడుకో. నేను ఊరోన్నేనే, నేను మొరటోన్నేనే, నేను చదువుకోనేనే, నా స్టైల్ నేను ఉంటా గాని కొత్తగా స్టైల్ పడితే దొరికిపోతానే. నేను ఎట్లున్నానో అట్లుంటా, సరేనా? నీ ఇజ్జత్ దియ్యా. ఇంకో కాకపోతే మీరు వేరే దిక్కు పోరి, నేను వేరే దిక్కు పోతా. కాకపోతే నువ్వేం మాట్లాడకు చెప్పడారు అంటే నీ వెనకనే వస్తా. నీ లెక్క నేను స్టైల్ చేయనంటే నాతోటి అవుతుందా బుజ్జి? సరే నా మాట ఇంటా అంటావు కదా అత్తతి. సరే గాని కుంకుమ ఉన్నదానే పిడెట్ట పట్టుకుంటా, పట్టుకుంటా పోదాం పట్టు. దారి అన్న వచ్చినావు. రండి అత్తయ్య, ఇప్పుడే వస్తున్నారా? అగో ఏందే షానిగా మాట్లాడతాను. ఇంకో మీ ఆదివారినే ఊరోడు స్టైల్ గా మాట్లాడు, మా దోస్తులం కూడా ఇచ్చేది పోతా అంటాదిరా. నాకు మాట్లాడరాదంటే ఇంకో బుజ్జి మాట్లాడుతోడే మాట్లాడన్నే. నన్ను నటించమంటే నేను నటించలేను, నా ఒరిజినల్ ఇదేనే చెప్పత్తా. అన్న గట్టుంటేనే మంచిగుంటాడు. గిట్లనే ఇష్టపడతారు అందరూ. మాసాలు గాని పాటలు అత్తే మరి నీకు అందరిని జమ చేసినావు. అయ్యో నాకు పాటలు రాకపోతే అత్తకు రావా పిల్లకు రావా? నాకు రావాలడు. నీకు రాకపోతే ఓ పిల్ల నీకు రావా? నాకు వచ్చు. అగ అత్తట నీకో రెండు రావారా? వచ్చే అక్కల ముక్కలు వాడదాంపా. ఏమైందిరా? ఆ సాటు పోయి దాక్కుంటాను కొరకాసుగా, నీకు కూడా రాదా? ఎవరికి కూడా చక్కగా రాకుంటే పైసలు ఎట్లా ఇద్దరాలు? అయ్యో ఏదో ఒకటి కావాలైతే ఎందుకు చక్కగా రాదే? ఓ పిల్ల ఒక పాట వాడి నీకేమవుతుందా? ఓ పిల్ల ఇది బతుకమ్మ పాట కదా? ఏదైతే పాడుతా అయిపోయా. బతుకమ్మ అప్పుడు బతుకమ్మ పాట పాడాలి, ఓడప్పుడు ఓడి పాడాలి. ఇంకో నీకు కూడా రాదా? వచ్చే ఒకటి రెండు వచ్చు. చెప్పు పాడు. అది పొంగ పొంగ పొలాసా మంచి గట్ల ఓలి ఓలిల రంగవాలి చెమకేలివాలి, ఓలి ఓలిల రంగవాలి చెమకేలివాలి. ఓలి పండుగ వచ్చింది ఓలి చెమకేలిలాలి. చిన్నప్పుడు నా గిలాస అని మస్తు వాడిన వెరికనా. పాత పాటలు ఎందుకురా? మరి సినిమా పాటలు వాడచ్చా? సినిమా పాటలు సినిమా పాటలు వాడచ్చు. అట్టి కూతురా అమ్మో అక్షరా ముక్క బదిరింది. నడుగురా అంటారు ఇక. అట్టే బొట్టు పట్టుకొని పోదాం, మన పాటలు పాడుకోవడం కూడా. తోవంటి పోతుంటే కలర్ చూసుకోవచ్చు. బొట్టు పెట్టి హ్యాపీ ఓలే అంటే వాళ్ళు ఎత్తారు. నువ్వు వచ్చును బొట్టు పెట్టి పాట వాడంటారా? ఇక గిన్నె ముచ్చట పెట్టుకుంటే పొద్దుకుతుంది పోయి దీపం కుంకుమ. ఇంకా ఇలా గట్టిగానే వేద్దాం, మంచిగా జమ చేద్దాం. వస్తా జుట్టుకోడి దగ్గర కండు, మంచిగా కొత్తిమీర మంచిగా ఉడకానికి వెయ్యి. విన్నవా? మసాలా గసాలు ఎత్తే నక్షలాన్ని కట్టాలి. మరి కళ్ళే కళ్ళు కళ్ళు చెప్తుందా ఇప్పుడు ఆయన పని దా. రారా కుక్కలు దొరుకుతాయి. అరే బక్క రమేష్ గా తాడినాక సమానం పంచుకోవాలి. సమానమే అందరు కట్టము. అయ్యో కళ్ళు మూసుకుంటారా? అందరం లెక్క పెట్టుకుని జేబులో పెట్టుకుంటే 1000 రూపాయలు అత్తిచ్చుడే. అయ్యో ఇయ్యద్దారా? వీడు రాకముందుకు ఏదో అన్నట్టుండేది శాస్త్రం. అవసరం అయితే బుక్ లో రాసుకుందాం. ఇంకా అద్దారా టైప్ చేసుకుందా పట్రా మిషన్ దేపో ఇట్ట కొడదాం. అయినా వాళ్ళు ఇచ్చే పైసలు లెక్క పెడితే లేట్ అవుతుందిరా. పైసలు మిషన్ అడకద్దామా? అల్లనే ఎత్తాం, వాళ్ళు వేసినాక నువ్వు అల్ల పెట్టుకో. ఇంకేంది?
అరే జేబులో పెట్టుకో అంటానే నాడు నడువు అంటే అచ్చిగా పాట పాడద్దా రింగు రింగు పిల్ల దండ కాదురా పెట్టు కాదురా రింగు రింగు పిల్లు దొండ కాదురా అయితే గాని ఈ అమ్మని అడుగుదామరా ఫస్ట్ అమ్మకు బొట్టు పెట్టే పెట్టు పెడతానది ఓ అమ్మ ఓరి పండుగ ఫస్ట్ నీకే పెట్టాం ఏమన్నా నీకే రాదు ఏడా ఇంట్లో ఇంట్లో ఇస్తావు ఈడలేవా ఈడ తెచ్చుకున్నాడా అయ్యో తెచ్చుకోపోతే మంచిగా కడాలని ఇయ్య రాదు ఇస్తుంది అబ్బో ఇస్తాను మనకు పెద్ద మనిషి ఇచ్చినంత బరాబరి నీ దగ్గర ఎందుకు కలుగుతావు తల్లి ఇంకో ఏదో ఓలి కాబట్టి అట్లా సాంప్రదాయం పెట్టినాం సరే అబ్బా పోతాను ఆ. ఓలి ఓలిలో రంగవాలి అగో సత్యరెడ్డి ఉన్నారు దారా రెడ్డి నమస్తే ఓలి ఓలిలో రంగవాలి చెమ్మకేదిల ఓలి ఓలి పాడుర్రా హోలీ హోలీలో రంగా హోలీ చెమ్మకేలిలో హోలీ కొట్టి కొట్టి చేతులు వాయ పాడి పాడి నోరు వాయ ఇక నన్న దాయ ముట్టదా ఓ సత్తిరెడ్డి ఇక నన్న దాయ ముట్టదా ఓ సత్తిరెడ్డి ఓ పేరు చెప్పరాకి ఇస్తలేడు చిలుక ఓలి ఓరిలో రకవాలి చెమ్మకేలిలో ఓలి అగో రారే చంపుతాను అతడు అవరు అది ఆగ్రే చంపదే అరే ఈ అవ్వ ఓలి పండుగ పనికి పోతాను వారా కొట్టియే పెట్టుకోట్టు అయ్యో మీ అన్నకు పెడతాను తీరాదు అయ్యో ఆగురా ఏ ఆగు నీకు పిచ్చా ఆగు పిచ్చా అంటాను ఆగు ఆగు నీ వందాల్లో మర్చిపెట్టుకో నువ్వు 100 ఇస్తావా 500 ఇయ్యండి నువ్వు పెట్టని పెట్ట నీ అక్కంగా బండి కట్టమంట ఇస్తావా అయ్యవా మజాక్ చేస్తున్నావు ఏ 100 ఇన్ని కాదు ఇచ్చేది లేదు నువ్వు ఇయ్యే చూడు ఫోన్లో చూడు అరే నువ్వు పైసలు ఇచ్చేదాకా ఓడియాడు ఇత్తవా అయ్యవరా ఇజ్జతీయకే కళ్ళ అయితే గాని నీ అమ్మ కళ్ళు అంటే నేను ఒక్క తాగుతా సరే గాని ఇప్పుడు 100 ఉన్నాయి అన్న కూడా మరి 100 అయితే 100 ఇయ్యి అప్పటి కత్తరు పీకు కొడుకుంటూ కొట్టాను తీసి అక్కడ ఉన్నాయి 2 గుడ్లు అద్దు ఎవరికైనా కొడతా రైట్ స్టార్ట్ చేసుకో అబ్బా పైసలు మా ఇత్తనే ఆ పాటలు 100 ఈ పాటలు 100 మధ్య రాళ్ళు ఇచ్చిర్రు ఇంకొకరిని దొరకబట్టుకొని పోయి పంచుకొని దావా చేసుకుందాం ఏమంటారు దారి ఇటు కదా తొవ్వే తెలుస్తుందా బారకావు మనం ఇట్లకి వచ్చినేమో అనుకుంటారా 2 గుడ్లు ఉన్నాయి యారికి ఒక్కడు కొడదాం అనుకున్నా కానీ ఇయ్యలోని కొడదాం నాకంతే ఇట్లా పోతే ఎవరు ఇస్తారే మీరు కూడా కుంకుమ పూసుకోవాలి ఇటు పట్టురి నీ అవ్వ పాటలు పాడాలి చెల్లకు ఇంతగానో మొత్తమా అయ్యో ఇంకో ఇట్లా పూసుకోరి ఇంకో అత్తకు నీ మూత్తా అత్త ఏం కాదు అట్లా పూసుకుంటే ఓరి పండుగ నువ్వు ఇంత పూసుకో పూసుకుంటా అయ్యో బొట్టు కూడా పెట్టు రోడ్డు మీద పెట్టుకున్నాడు అన్న పెట్టుకోవాలి ఆగరాజా వారి పూసుకున్నట్టు ఉండాలి పట్ట వారి పట్ట ఇప్పుడు మంచిగుంటది రెడీ అగో ఐస్ క్రీమ్ అన్నీ కూడా నన్ను అర్థం పారి దా ఓలి ఓరిల రంగబోలి చెబకేలిల బోలి ఏ ఆ బాబు బొట్టిరా బొట్టిరా ఇక పట్టు सौ रुपए दे निकाल दे हाँ पा जा आन जाई चलो पा बाय बाय అక్క ఇది 100 ఇచ్చిండే అందరి దగ్గర ఆడినాం ఆగు ఎవరైనా రాకపోతారా ఇంకో గిట్ల పూసుకొని తిరగాల గాని ఈ అక్క మనమే ఎవరు ఆచిపోతారు అన్నట్టు పోతే గిట్ల ఆడితే గిట్ల పూసుకుంటే ఇంకో ఓలి పండుగ అంటారు మొత్తానికైతే కవర్ చేసాము కలిసే పట్టుకే ఇలా పండుగ కనిపిస్తుంది మరి లేకపోతే ఒక గుడ్డు కొట్టండి దీనికి మనం కొట్టుకుంటే ఎట్టుంటది అక్క మరి ఉండే 2 వేస్ట్ అయితే ఎవరికన్నా కొడదాం కదా ఆఖరికి మిగులు ఆమ్లెట్ వస్తుంది తిందాం బారుగాను దేవులు పెట్టుకొని ఊరంతా తిరిగి ఇంట్లో పోయి ఆమ్లెట్ వేసుకుంటే జిట్టు తాకుతుంది రా ఎవరికన్నా ఇయ్యనోనికి ఆయన తీసి పిల్లలను కొడదాం పారి అంతేనా నువ్వే దొరకబట్టే అత్తను రాజు అయితే మామ ఓరి దావ తీయవా బొట్టు పెట్టు
ఏంది ఓలీ ఏ బోలి బోలలే అరే నీ అబ్బా మామ పేరు ఏం పేరు రా రాములు మామ ఓలి ఓలిలో రంగబోలి చెమ్మకేలి ఓలి ఓలి పండుగ దగ్గరికి వచ్చే ఓలి చెమ్మకేలి ఓలి ఓలి ఓలిలో రంగబోలి చెమ్మకేలి ఓలి ఓలి పండుగ దగ్గరికి వచ్చే ఓలి చెమ్మకేలి ఓలి కొట్టి కొట్టి చేతులు వాయే పాడి పాడి నోరు వాయే ఇరనన్న దాయం ఉంటదా ఓ రాములు మావయ్య నన్న దాయం ఉంటదా ఓ రాములు మావ మరి మరి ఓలి పండుగ రోజు ఇచ్చినట్టు చెప్తారా నాతోటి ఎవరు పెట్టుకోవద్దు రోబో గుడ్డువాడు అంటే బాగుండు ఇక రారి ఇక పోయి మంచిగా పంచుకొని దావా చేసుకున్నాం ఏమంటావే అంతే ఆగో ఇక పొరగానే ఉన్నారు కదా అందరితో ఒకసారి డాన్స్ చేసిపోదాం ఓరి సిన్ని ఓరి టింకు రాకేష్ అభిలాష్ అరుణ్ ఇట్లా దారిరా అయ్యో ముట్టికేమైనా గడ్డ అయింది ఆరో ఎత్తలేరు ఇట్లారి ఇట్లారా ఇట్లా వెనకకి రారు. అరే ఓలి పండుగ నాని ఆడుకోవాలి అరే ఊరే ఆ. కొట్టు కొట్టు పెట్టే పైసలు 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 ఇయ్యే వా కొండ పుయ్యిరి ఓలి పుయ్యే 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 అయ్యో నేను ఏం కాదు పుయ్యి పాట పాట రింగు రింగు పిల్ల దుబాయ్ దండగాదురా బొల్ల 5 మంది స్కూటీ వేసుకొని వస్తాను చెవుల పైసలు వెళ్ళవా అరే పని మీద పోతాను ఏ పని మీద పోతుంది బయట పెట్రోల్ పోసుకోవడానికి పైసలు ఉంటాయి కానీ ఓలి పండుగకి ఇచ్చేదానికి ఉంటాయి అదే తీయట తీయ పైసలు సరే ఒక పాటమైన వాడు మాకోసం. సరే మరి పాటనన్న వాడు అయ్యో నాకు రావాలి. అబ్బో ఇక నీ ముఖం చూస్తే నీకు వచ్చినట్టే ఉన్నది కానీ మేమే వాడతాం చప్పట్లు కొట్టు ఆ? ఓలి ఓలి రంగబోలి చెమ్మకేలిలో ఓలి 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 రంగబోలి చెమ్మకేలిలో ఈ పైసలు వేయాలి పొట్టు పైసలు తండ్రిగా నడు మరి అది దారిరా ఏమైంది సరే కాకి కాకి కమర కాకి 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 కమర కాకి కాకి నట్టే పియ్య పియ్య పియ్యంరా అయ్యో అక్కడి పియ్య అనుకున్నా కాకి 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 నట్టే పియ్య అక్కడ ఒరిగి వస్తాను కానీ పాడింది నాకై వస్తలే మళ్ళీ మళ్ళీ ఒకటి అను కాకి నోట్ల బియ్యమైన కేంద్ర బియ్యం తీసుకుపోయి అమ్మకిత్తేనా మరికిత్తేనా బియ్యం తీసుకుపోయి అమ్మకిస్తే అమ్మ నాకు పాలిచ్చే పాలు తీసుకుపోయి పంతులకిచ్చే పంతులు నాకు పద్యం చెప్పే పద్యం తీసుకుపోయి అంత నచ్చి నచ్చి వాడతాను అవన్నీ మాడతా పట్ల రింగు రింగు బిల్ల రూపాయి దండ దండగాదు రాడవర మొక్కగాదు రా మొక్కల నీడ నీడగాదు రా నిమ్మల పోయి పాయిగాదు రా పచ్చల కూర కూరగాదు రా కుమ్మరి మెట్టు మెట్టు కాదు రా బేదరి చిప్పి చిప్పి కాదు రా చిపిరి కొట్టు అట్ట కాదు రా కాబడి వద్ద వద్ద కాదు రా బాడని మిస్సాం మేము పోయి దావ చేసుకున్నాం పాదే వాళ్ళకి దావతి పైసలు మంచిగా వచ్చినాయి ఇగో రమేష్ గా ఇక మీరు ఓరి నీ ఇంటికి పోతా అగో అదేందే పైసలు పంచుకోవద్దా దావా చేసుకోవద్దా ఏం దావత్ చేసుకుంటారు మీరేమన్నా వాడిరా మీరేమన్నా సపోర్ట్ కొట్టిరా నీ అక్క ఊరంతా తిరిగి తిరిగి ఒర్రితే నోరంతా బొంగు వెందుకో ఆ అంటే గొంతు నొప్పిలు ఎత్తాను ఎరికైనా హుషారున్నా నువ్వు గట్టెట్టుంటది పొద్దుటికెళ్ళి మేము కూడా ఎంబడి దిగినా మేము కూడా వాడినాం నీ బొందబడినవు మరి నా గొంతుకు స్కానింగ్ తీపిస్తూ పారా కరీంనగర్ పోయి మరి ఈ పైసలన్నీ మీరే తీసుకోరి ఓ మనిషి స్కానింగ్ కు 7-8 వేలు కావాలి వచ్చినాయి 1500. అంటే ఇప్పుడు ఏం చేద్దామే ఏం లేదు ఎక్కడోళ్ళు అక్కడ ఇంటి ఓరి రవలి నా గొంతు దగ్గులు ఎత్తాను పోదా పారే పోదా మనం కూడా ఇంటికి. నాకు
సైకిల్ పోగొట్టినట్టు హోలీ పండుగ అని చెప్పి ఇప్పుడు ఇంటికి పోదామంటవా నన్ను ఎట్టుగా అబ్బా